తెలంగాణలో రేపటి నుంచి కొత్త పథకాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి మండలంలోని ఒక్కొక్క గ్రామంలో అధికారికంగా పథకాలను ప్రారంభిస్తారు. హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో 4 పథకాలు మొదలవుతాయి. రేపు ప్రారంభించనున్న 4 పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క అధికారి చొప్పున నియమించనున్నారు. గ్రామానికి 4 మండల స్థాయి అధికారులను నియమిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి 31లోగా రాష్ట్రంలోని మిగతా గ్రామాల్లో లబ్ధిదారులకు పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మార్చి 31లోపు 4 పథకాలు 100% అమలు జరిగేలా చూడాలన్నారు. అసలైన లబ్ధిదారులకి ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదన్నారు. అనర్హులకు పథకాలు వర్తింపజేస్తే అధికారులపై చర్యలు తప్పవన్నారు సీఎం. ప్రభుత్వ పథకాలపై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దన్నారు మంత్రులు. లబ్ధిదారుల ఎంపిక ఒక నిరంతర ప్రక్రియ అన్నారు. అర్హులందరికీ పథకాలను వర్తింపజేస్తామన్నారు మంత్రులు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతాం. ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ కూడా ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్గా చేసుకుంటూ పోబోతాం. 1 o'clock to 2:30 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ లాంచ్ ప్రోగ్రాము రేపు లాంఛనంగా మండలానికి ఒక గ్రామంలో జరగబోతుంది. ఆ గ్రామంలో రేషన్ కార్డుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయం కానీ సాచురేషన్ మోడ్లో ఆ గ్రామంలో రేపు పూర్తి చేయడం జరుగుతుంది. మేము ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పాం. ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది. ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు మోడల్గా ప్రతి మండలానికి సుమారు రాష్ట్రంలో 606 మండలాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని మిగతా 16 మండలాలు తీసేస్తే ఈ 606 మండలాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి ఈ 4 స్కీములు ఇచ్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని కూడా ఇవ్వబోతున్నాం. ఇది నిరంతరము జరిగే ప్రక్రియ. ఏదో ఒక్కసారి ఇచ్చి గత ప్రభుత్వంలో లాగా అక్కడ ఒకటి ఇచ్చేసి తూచనే ప్రభుత్వం కాదు. ఇది మాట ఇస్తే తప్పే ప్రభుత్వం కాదు. ప్రతిపక్షాలు మంచిని ఒప్పుకోలేకపోతే మంచిది, కానీ మంచిదాన్ని చెడుగా చిత్రీకరించి వాళ్ళు మరింత పలసన కావద్దని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి సూచిస్తున్నాను. తెలంగాణలో ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదు అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే ఆయనకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇంద్రమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇండ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో మళ్ళీ గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటి గుండెలు పెట్టుకొని
ఒక తల్లిగా చేసుకుంటే మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకుని కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తూ ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, అర్హులందరికీ లబ్ధిదారులకి పథకాలు వర్తింపచేస్తాము అంటున్నారు. కానీ ఇవాళ జరిగిన ఫైనల్ మీటింగ్లో డెఫినెట్గా ప్రభుత్వం దగ్గర డేటా ఉండే ఉంటుంది. ఆ నెంబర్ ఏమైనా బయటకు వచ్చిందా? ఎంతమంది అర్హులు, ఏ పథకానికి అన్న నెంబర్ ఏమైనా బయటకు వచ్చిందా? నెంబర్ 1. నెంబర్ 2, కేంద్రం సాయం లేకుండా ఈ పథకాలు కొంత డెలివరీ చేయడానికి లేదు. కానీ కేంద్ర మంత్రి చెప్తున్నారు స్వయంగా ఆ పేర్లు తీసేస్తే కానీ ఆ పథకాలకి మేము ఇవ్వము అని చెప్పేసి. మరి దాన్ని ఎట్లా ప్రభుత్వం క్యారీ చేయబోతోంది? ఇప్పటివరకైతే ప్రభుత్వం దీన్ని రాజకీయ విమర్శగానే చూస్తుంది. ఎందుకంటే రేపు లాంచింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు కార్యక్రమం అంతా ఇప్పటివరకు అఫీషియల్గా లాంఛనంగానే ఉంది. ఎందుకంటే షెడ్యూల్ కూడా ఆల్రెడీ వచ్చేసింది. రేపు 9 గంటల తర్వాత జెండా ఆవిష్కరణ అనంతరం 11 గంటలకు ప్రతి మండలంలోని ఒక గ్రామంలో 4 పథకాలను ప్రారంభించడానికి ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఆల్రెడీ ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం ప్రారంభోత్సవం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదాన్ని దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. సో దాన్ని ఇక్కడ కేంద్ర మంత్రులు, పిసిసి చీఫ్ల విమర్శలతో ముడిపెట్టరాదు అనేది ప్రభుత్వంలోని మంత్రులు కానీ మిగతా వ్యక్తులు కానీ చూస్తున్నారు. కేవలం బండి సంజయ్ ఆరోపణలు పొలిటికల్గానే ప్రభుత్వం చూస్తుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అట్లాగే ఇందిరమ్మ ఇల్లు, ఈ 2 పథకాలు కూడా ఇందిరమ్మ పేరుతో ఉన్న నేపథ్యంలో పొలిటికల్గా కూడా కొంత అబ్జెక్షన్స్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది 2 కూడా రైతులకు, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కాబట్టి సో దేన్ని పొలిటికల్గా చూడొద్దు, సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమంగా కార్యక్రమాల్లాగా చూడాలి అనేది అయితే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఈరోజు హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. హై లెవెల్ మీటింగ్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, డిప్యూటీ సీఎం, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. రేపటి నుంచి జనవరి 26న లాంఛనంగా ప్రారంభించబోతున్న ఈ కార్యక్రమం మార్చి 31 వరకు కూడా కొనసాగుతుంది. రేపు మాత్రం ప్రతి జిల్లాలోని, మండలంలోని ఒక్క గ్రామంలో 4 అధికారులు, ఒక్కో పథకానికి ఒక్క అధికారి చొప్పున, మండల అధికారి ఒక్కరు చొప్పున 4 అధికారులు ఉంటారు. వీళ్ళు 4 కూడా ప్రతిదీ మానిటరింగ్ చేస్తారు. ఒక గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా కవర్ చేస్తారు రేపు. సో దాని తర్వాత మిగతా గ్రామాలు ఉంటాయి. అట్లా ప్రతి దగ్గర మార్చి 31 వరకు 100% ఈ వెల్ఫేర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ను మేము చేయబోతున్నాం అనేది అయితే ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి వరకు గ్రామ సభలు జరిగాయి. గ్రామ సభల్లోనే స్క్రీనింగ్ అంతా అయిపోయింది. దానికి సంబంధించిన ఇన్ఛార్జ్ మినిస్టర్స్కి ఆ నివేదికలు కూడా అధికారులు పంపించారు. ప్రతి జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు. సో ఆ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా అధికారులు పంపించారు. రేపు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రేషన్ కార్డులైనా, ఇందిరమ్మ ఇల్లులైనా, అట్లాగే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కౌలు రైతులకు 12,000 ఇచ్చే కార్యక్రమం. సో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో కొన్ని గొడవలు అక్కడక్కడ అయ్యాయి. దాన్ని కూడా ముఖ్యమంత్రి తన రివ్యూ మీటింగ్లో అడ్రస్ చేశారు. సమయస్ఫూర్తిగా అధికారులు వ్యవహరించాలి. ఏ పథకానికి కూడా అర్హుడు మిస్ కాడు, అనర్హుడు కనుక దాంట్లో యాడ్ అవుతే కఠిన చర్యలు ఉంటాయనేది కూడా ముఖ్యమంత్రి చాలా స్ట్రైట్గా చెప్పారు. సో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రతి వ్యక్తికి స్కీమ్ వెళ్లేలాగా ప్లాన్ చేయాలనేది ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. మిస్టర్ రంగనాథ్, నా కాంపౌండ్ వాల్ ని కూల్చేస్తారా, మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తా అంటూ సవాల్ చేశారు నల్ల మల్లారెడ్డి. మరోవైపు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు కాబట్టే ఎన్ఎంఆర్ ప్రహరీ గోడని కూల్చేశామని ప్రకటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైదరాబాద్లో ఆగని హైడ్రా కూల్చివేతలు. నారపల్లిలో ఎన్ఎంఆర్ విద్యాసంస్థల ప్రహరీ గోడ కూల్చివేత. కూల్చివేతలపై మండిపడ్డ నల్లమల్లారెడ్డి. శనివారం, ఆదివారం వచ్చిందంటే హైదరాబాద్లో ఆపరేషన్ బుల్డోజర్ మొదలవుతుంది. అక్రమ నిర్మాణాల్ని వదిలేదే లేదంటోంది హైడ్రా. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో కూల్చివేతలు చేపట్టింది. లేఅవుట్స్ లో రహదారికి అడ్డుగా నిర్మించారని ఫిర్యాదులు అందడంతో ఎన్ఎంఆర్ కాలేజీ ప్రహరీ గోడల్ని కూల్చివేశారు అధికారులు. కూల్చివేతల సమయంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. తన విద్యాసంస్థల ప్రహరీ గోడ కూల్చివేయడంపై నల్లమల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేయలేదని, ఈ భూమిని తాను 2001లోనే కొనుక్కున్నానని, తానిచ్చిన ఆధారాల్ని రంగనాథ్ పరిశీలించలేదన్నారాయన. నేను కబ్జా చేయలేదు, ఇది నా పట్టా భూమి, ఇది నా పట్టా సర్టిఫికేటు, 21 గుంట ఉన్న దీంట్లో ఇది. తర్వాత దిస్ ఈజ్ మై ల్యాండ్, 739 ల్యాండ్ నేను 2001లో కొనుక్కున్నా, నా పొజిషన్లో ఉన్నది.
దాన్ని ఇప్పుడు దానికి మొన్న హైకోర్టులో కూడా వేసినాము. దాని మీద ఫైండింగ్స్ నోటీస్ ఇవ్వాలి. ఏది ఇవ్వలేదు, అది మొన్న జరిగింది. తర్వాత ఇవాళ వచ్చి 500 మంది వచ్చి కూలగొడుతుంది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టుకు వెళ్తానన్న నల్లమల్లారెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోర్టుకు ఈడుస్తానన్నారు. ఐఎమ్ హియర్ టు ఛాలెంజ్ మిస్టర్ రంగనాథ్ అండ్ హైడ్రా. ఇఫ్ దట్ ఫెలో విన్స్ ఓవర్ మీ, ఐ స్టాండ్ ఫర్ ఎనీ పనిష్మెంట్. అండ్ ఈజ్ ఓన్లీ పక్షపాత బుద్ధితో చేస్తున్నాడు. నల్లమల్లారెడ్డి ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని, అన్ని విషయాల్లో కూడా నిబంధనల్ని ఉల్లంఘించారన్నారు. 10 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని ఎన్ఎంఆర్ విద్యా సంస్థ కాంపౌండ్ వాల్ కట్టిందన్న రంగనాథ్, స్థానికుల ఫిర్యాదు మేరకే విచారణ జరుగుతోందన్నారు. మా ప్రతినిధి లక్ష్మీకాంత్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, హైడ్రా కమిషనర్ ఏమో రూల్స్ కి వ్యతిరేకంగా కట్టారు కాబట్టే కూల్చివేస్తున్నామని చెప్తున్నారు, కానీ నల్లమల్లారెడ్డి మాత్రం చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నారు అన్ని డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయని. ఏ రకంగా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నారు మల్లారెడ్డి? ఎస్, ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో హైడ్రా మరోసారి దూకుడు పెంచిందని చెప్పొచ్చు. తాజాగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్ పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఎన్ఎంఆర్ గ్రూప్స్కి సంబంధించిన ప్రహరీ గోడలు మొత్తం కూడా కూల్చివేసిన సమయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి ఒక వర్గం హైడ్రాకి సంబంధించి ఒక వర్గం అనుకూలంగా నినాదాలు చేస్తుంటే మరో వర్గం వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పరస్పరం 2 గ్రూపులు పెద్ద ఎత్తున వివాదానికి దారితీసింది, ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఒకానొక దశలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట కూడా జరిగిన పరిస్థితి ఉంది. అయితే చూడొచ్చు, ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్ఎంఆర్ గ్రూపుకు సంబంధించిన ప్రాంతంలో ప్రహరీ గోడలు మొత్తం కూడా కూల్చివేశారు. దాదాపు ఈ ప్రాంతంలో 2200 ప్లాట్లకు సంబంధించిన ప్రాంతంలో ఈ ప్రహరీ మొత్తం కూడా చుట్టుపక్కల ఉందని చెప్తున్నారు. అయితే హైడ్రాకి సంబంధించి 4 కిలోమీటర్ల పరిధిలో ఈ మొత్తం కూల్చివేతలు దాదాపు 10.5 కోట్ల రూపాయల వ్యయంతో 15 సంవత్సరాల కిందట నిర్మించిన ఈ ప్రహరీని అయితే కూల్చివేశారు. ఈ కూల్చివేతలకు సంబంధించి మొత్తం ఒక్కసారిగా హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్ మొత్తానికి పెద్ద ఎత్తున ఒకసారి తీవ్ర సంచలనం సృష్టిస్తే, తాజాగా ఈరోజు ఇక్కడ చేపట్టిన ఆపరేషన్ మాత్రం పెద్ద ఎత్తున వివాదాన్ని తీసిందని చెప్పొచ్చు. వందల సంఖ్యలో ఎన్ఆర్ఎం గ్రూప్కి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కావచ్చు, స్థానికులు కావచ్చు వచ్చారు. ఒకవైపు హైడ్రాకి సంబంధించి మొత్తం ఫ్లెక్సీ వేసి, ప్రత్యేకంగా ఒక ఫ్లెక్సీని వేసి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కి సంబంధించిన ఫ్లెక్సీలు వేస్తూ హైడ్రా జిందాబాద్లు కొడుతూ నినాదాలు చేస్తూ ఈ ప్రహరీని కూల్చివేతలు సబబు అంటూ నినాదాలు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత వారికి వ్యతిరేకంగా ఇక్కడ ఎన్ఎంఆర్ గ్రూప్స్కి సంబంధించిన స్థానికులు కావచ్చు అందరూ కూడా హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. అయితే పక్కాగా ఇది అగ్రికల్చర్ ల్యాండ్ పరిధిలో ఉన్న ప్రహరీ గోడను ఏ విధంగా కూల్చివేస్తారంటూ మనం చూడొచ్చు. ఇక్కడ కూల్చివేసి మొత్తం గోడ ఓపెన్ చేసి అవతల కాలనీకి రూట్ క్లియర్ చేశారు. అయితే ఈ రూట్ క్లియరెన్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది అగ్రికల్చర్ ల్యాండ్, ఇది ప్లాటింగ్ వేయలేదు, లేఅవుట్ వేయలేదు, లేఅవుట్ వేయని దానికి ఎలా కూల్చివేస్తారంటూ వారంతా కూడా ఆందోళన దిగిన పరిస్థితి. అయితే ఎన్ఎంఆర్ గ్రూప్స్ అధినేత మనతో ఉన్నారు నల్లమల్లారెడ్డి. మీకు డైరెక్ట్ TV9 క్వశ్చన్ ఇస్తుంది. మీరు మాఫియా డాన్ అని ఇక్కడ భూ కబ్జా చేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని డైరెక్ట్గా హైడ్రా అటాక్ చేసి మీ గోడల్ని కూల్చేసింది. నేను గత 36 సంవత్సరాల నుంచి భూ ఆక్రమణదారులు ఈ ధాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇక్కడ ఉన్న ప్లాట్లలో పాపం పేదలందరూ కొనుక్కుంటే అవన్నీ కాపాడుతూ వచ్చిన. అయితే ఈ కాపాడుతూ వచ్చే క్రమంలో ఏంటంటే ఆ లేఅవుట్లను 2005లో గవర్నమెంట్ రద్దు చేసినప్పుడు వారు ఒక అసోసియేషన్ పెట్టుకొని దాన్ని సిస్టమేటైజ్ చేసుకొని భూములు కబ్జా అయితే మొత్తం గుడిసెలు వేస్తే వాటన్ని తీసేయించి తర్వాత చేసిన క్రమంలో నేను కూడా నా సపోర్ట్ ఉంది, కానీ అసోసియేషన్లో నేను లేను. మీరు ఒక విషయం చెప్పండి. మీరు దాదాపు 6 నుంచి 7,000 కోట్లకు ఆసామయ్యారు. ఇట్లా భూములు కబ్జా చేసి మొత్తం లేఅవుట్లకు సంబంధించి కూడా ఇల్లీగల్గా ఉన్నాయి. ఆ వెరిఫికేషన్ సర్వే చేసిన తర్వాత హైడ్రా కూల్చేసిందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నారు. ఒక పని చేయాలి, 6 నుంచి 7,000 కోట్లు కానీ 6 కోట్లు నాకు ఇమీడియట్గా అవసరం ఉన్నాయి, ఎవడన్నా ఇస్తే తీసుకుంటా, వడ్డీ కూడా కడతా. ఓకే, సో మొత్తం మీదైతే ఇక నల్లమల్లారెడ్డి గ్రూప్స్కి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున వివాదం అయితే చెలరేతుంది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తప్పు చేశారు. ఈ విషయంలో హైకోర్టును లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసినాం. దీనికి సంబంధించి హైడ్రా ఖచ్చితంగా దీన్ని శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది హైకోర్టులో. తిరిగి తాను కూల్చివేసిన ఏదైతే ప్రహరీ గోడలు ఉన్నా తిరిగి కూల్చివేసిన ప్రాంతంలోనే తిరిగి నిర్మాణాలు కూడా చేయాల్సిన విధంగా హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చే విధంగా ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైడ్రా అయితే కూల్చివేతల పట్ల మరోవైపు కొంతమంది ఈ చుట్టుపక్కల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో 2 గ్రూపుల మధ్య తీవ్ర వివాదాల మధ్య హైడ్రా ఆపరేషన్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.
థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, ఆక్రమణలు తొలగించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరు ఇష్యూ కాకరేపుతోంది. కాసేపట్లో కొల్లేరు గ్రామాల ప్రజలు సమావేశం కానుండటం ఆసక్తిగా మారుతోంది. కొల్లేరు ఐక్యత పేరుతో వడ్డీ సాధికార సమితి కన్వీనర్ యేసురాజు సారథ్యంలో కైకలూరు వేదికగా జరిగే సమావేశానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. కొల్లేరు 5వ కాంటూర్ పరిధిలోని ఆక్రమణల్ని 3 నెలల్లో తొలగించాలి అనే సుప్రీంకోర్టు ఆర్డర్స్ పై చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలు, ఫారెస్ట్ అధికారుల చర్యలతో కొల్లేరు గ్రామాల ప్రజల్లో ఆందోళన మొదలైంది. కొల్లేరులోని అరకొర చేపల చెరువులతో జీవనం సాగిస్తున్న తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల చేపల చెరువుల్ని ధ్వంసం చేశారని, ఇప్పుడు మరోసారి ఆక్రమణల పేరుతో చేపల చెరువుల్ని తొలగిస్తే జీవనోపాధి కోల్పోతామంటున్నారు. అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొల్లేరును 3వ కాంటూర్కు కుదించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత గ్రామాల ప్రజలు. అలానే సొసైటీ భూములకు, రాయితీ భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొల్లేరు గ్రామాల ప్రజలు ప్రత్యేకంగా ఇప్పుడు సమావేశం కావటం, ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతుండటంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, అధికారులేమో సుప్రీంకోర్టు ఆర్డర్స్ అంటున్నారు, గ్రామస్తులేమో ఇలా చేస్తే జీవనోపాధి కోల్పోతా ఉంటున్నారు. ఈరోజు సమావేశం కూడా పెట్టుకున్నారు కదా, ఏమంటున్నారు స్థానికులు? అంటే మరి కాసేపట్లోనే ఈ కొల్లేరు పరిరక్షణ సదస్సు అనేది అయితే ప్రారంభం కాబోతోంది. అయితే ఇక్కడ ప్రశ్నలు చాలా సూటిగా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కొల్లేరు గ్రామాలకు సంబంధించి, ఏలూరు జిల్లాకి సంబంధించి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాల పరిధిలో 122 గ్రామాల ప్రజలు, లంక గ్రామాల ప్రజలు ఈ కొల్లేరు పరిధిలో నివసిస్తున్నారు. వీరికి సంబంధించి 2 దశాబ్దాల క్రితం కొల్లేరు ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో 80,000 ఎకరాల భూములను, ఏదైతే 5వ కాంటూర్ లోపల చేపల చెరువులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కొట్టివేయడం జరిగింది. అయితే వీటిలో దాదాపుగా 20,000 ఎకరాల వరకు జిరాయితీ భూములు ఉన్నాయి, సొసైటీ భూములు ఉన్నాయి. వీటికి సంబంధించిన నష్టపరిహారం మాత్రం ఇప్పటివరకు చెల్లించలేదు. ఈ క్రమంలోనే కొల్లేరు ప్రక్షాళన తర్వాత కూడా మళ్ళీ పూర్వస్థాయికి కొల్లేరులో ఆక్రమణలు పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కేసు మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు పూర్తిగా కూడా నిబంధనలు పాటించాల్సిందే, చిత్తడినేళ్ల పరిరక్షణ చట్టం కింద ఉన్నటువంటి కొల్లేరును ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగించాల్సిందే. ఈ తొలగించినటువంటి నివేదికను కూడా మార్చిలోగా ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశించిన క్రమంలో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే చేపల చెరువులు ఏవైతే కాంటూర్ లోపల ఉన్నాయో వాటిని తొలగించేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఈ క్రమంలోనే కొల్లేరు గ్రామాల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కూడా తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నటువంటి, అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ పరిరక్షణ సదస్సు అయితే జరగబోతోంది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. న్యూస్ చూద్దాం. హైదరాబాద్ సరూర్ నగర్ లో కిడ్నీ ర్యాకెట్ కేసులో డొంక కదులుతోంది. పోలీసులు దర్యాప్తు చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అడ్డగోలుగా ఆసుపత్రులు నిర్వహిస్తూ ఇష్టారీతిన కిడ్నీ మార్పిడిలు చేసినట్లు తేలడంతో ప్రకంపనలు సృష్టిస్తోంది. హైదరాబాద్లో సామాన్యుల కష్టాలను క్యాష్ చేసుకుంటూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న కిడ్నీ గ్యాంగ్ గుట్టురట్టవుతోంది. లక్షలు ఆశ చూపి కోట్లు దండుకుంటున్న కిడ్నీ మార్పిడి ముఠా ఆట కట్టిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రి ఘటనలో తీగలాగుతూ కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ కేసులో సుమంత్, అవినాష్ అనే ఇద్దరు కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. సరూర్ నగర్ అలకనంద ఆసుపత్రిని సుమంత్ రన్ చేస్తుండగా అవినాష్ డాక్టర్ గా పనిచేస్తున్నట్లు తేల్చారు. అవినాష్ తో పాటు బయట నుండి 2 డాక్టర్లను తీసుకొచ్చి కిడ్నీ మార్పిడి సర్జరీలు చేస్తున్నట్లు వెల్లడైంది. అవినాష్ గతంలో చైనాలో మెడిసిన్ చేసి హైదరాబాద్లో సుమంత్ను కలిసి కిడ్నీ మార్పిడి సర్జరీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక ఈ కేసులో మొత్తం 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో 2ని రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిని విచారించడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత డిసెంబర్లో ఏకంగా 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసినట్లు తేల్చారు. ఇతర దేశాల్లో మెడిసిన్ చేసిన వాళ్లు ఇలాంటివి చేస్తున్నారన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. డొనేట్ చేసిన వాళ్లకు 5 లక్షలు, ఒక్కో సర్జరీకి డాక్టర్ అవినాష్ కు 2.5 లక్షలు ఇస్తున్నారని తెలిపారు. గతంలోనూ జనని ఆసుపత్రిని నిర్వహించి అక్రమ కిడ్నీ సర్జరీలు చేశారన్నారు. అయితే యాక్టివిటీ ఎక్కువగా లేని ఆసుపత్రులను ఎంచుకొని కిడ్నీ మార్పిడి దందాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మరోవైపు సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ కేసును తామే దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీకి ఆదేశించిన నేపథ్యంలో కేసు వివరాలు ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, డాక్టర్స్ ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్సే ఈ కిడ్నీ రాకెట్ తో చేతులు కలిపి వాళ్ళు కూడా ఈ దందా చేస్తున్నారు. ఎంతో మంది బాధితులు ఉన్నారు. సిఐడి విచారణలో ఇప్పటివరకు ఏం తేలింది?
అయితే కేసు ఇంకా సిఐడికి వెళ్ళలేదు. రాచకొండ పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు అదే అంశాన్ని క్లారిఫై చేశారు. సో ఇప్పటి వరకు 9 మందిని ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే కింగ్ పిన్గా ఉన్నటువంటి డాక్టర్ సుమన్తో పాటు డాక్టర్ అవినాష్ ఇద్దరిని కూడా ఆల్రెడీ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు మెయిన్ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేసేటువంటి మెయిన్ సర్జన్స్ ఎవరైతే ఉన్నారో ఒకరు తమిళనాడుకు చెందినటువంటి డాక్టర్ రాజశేఖర్, అట్లాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మరొక డాక్టర్. సో ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ఎస్ఓటీ ఎల్బీ నగర్ టీమ్స్ అన్నీ కూడా ఇతర స్టేట్స్కి వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి. సో గత డిసెంబర్ వరకు కూడా దాదాపు 20కి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేశారు. ఒక్కొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి 60 లక్షల రూపాయలు రిసీవర్ నుండి వీళ్ళు వసూలు చేయడం, దీని నుండి డొనేట్ చేసినటువంటి వ్యక్తికి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే వీళ్ళు ఇస్తున్నారు. సో ఈ ముఠా అంతా కూడా దాదాపు 15 మందిని గుర్తించారు. ఇందులో డాక్టర్లు, మీడియేటర్లు, మెడికల్ అసిస్టెంట్లు అందరూ కూడా ఉన్నారు. సో వీరిలో 6 కోసం ఇంకా పోలీసులు గాలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక ఈ నగరానికి ఏమైంది? మహానగరంలో వరుస మర్డర్స్ సంచలనం రేపుతున్నాయి. ఒకడేమో భార్యను చంపేసి శవాన్ని ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకపెట్టిన వైనం సభ్య సమాజాన్ని బెంబేలెత్తించింది. ఆ ఘటన ఇంకా మరువక ముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్లో ఒక మహిళ దారుణ హత్య కలకలం రేపుతోంది. 24 గంటలవుతున్నా ఈ కేసులో ఎలాంటి క్లూ దొరకలేదు. మునీరాబాద్ మర్డర్ మిస్టరీ ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయి? వివాహిత హత్య కేసుకు సంబంధించి మేడ్చల్ జిల్లా పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరు, అంతేకాకుండా ఈ వివాహిత ఎవరు అనే దానికి సంబంధించి 24 గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆధారాలతో పాటుగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసుల ఆధారంగా ఈ కేసు అనేది కొనసాగుతోంది. అన్ని రకాలుగా కూడా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ప్రాథమికంగా పోస్టుమార్టం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆమె మీద అత్యాచారం జరగలేదు, ఎవరో కావలసినటువంటి వ్యక్తులే తెలిసినటువంటి ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి ఆమె మీద బండరాయితో మోది ఆ తర్వాత కిరోసిన్ పోసి హత్య చేసినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో కొంత దూరం పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలు, అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్స్తో పాటుగా అంతేకాకుండా ఆ ప్రదేశంలో ఏదైనా అంటే ఆ రోజు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఒక స్థానికులు అటువైపు వెళ్తుండగా ఆ కాలిపోయినటువంటి ఆ మహిళ మృతదేహాన్ని చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారు కాబట్టి ఆయన వద్ద నుంచి కూడా కొంత స్టేట్మెంట్ను తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 24 గంటలు గడుస్తున్నా కూడా అసలు ఆ మహిళ ఎవరు అనే దానికి సంబంధించి ఇప్పటికీ పోలీసులకి ఒక క్లూ కూడా లభించినటువంటి పరిస్థితి. అయితే ఆమె ఒంటి మీద మాత్రం ఎడమ చేయికి సంబంధించి శ్రీకాంత్, రోహిత్ పేర్లతో పాటుగా కుడి చేయి మీద నరేంద్ర అనే పేరు రాయడం జరిగింది, టాటూగా ఉంది. అంతేకాకుండా రోళ్ళకు సంబంధించినటువంటి నగలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి దిశగా కూడా పోలీసులు కొంత వాటిని రిలీజ్ చేసి ఎవరైనా మిస్సింగ్ కేసు కనుక ఉంటే పోలీసులను ఆశ్రయించాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆ హంతకులు ఎవరు, ఎలా తీసుకొచ్చారు, వాళ్ళకి రెగ్యులర్గా తెలిసినటువంటి ప్లేస్తో పాటు ఆ మహిళలకు సంబంధించినటువంటి సమీప బంధువులు ఇది చేసుంటారనేది మాత్రం పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా ఈ వివాహిత హత్య కేసుకు సంబంధించి మాత్రం దర్యాప్తు చేస్తూ ఉన్నారు మేడ్చల్ జిల్లా పోలీసులు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. ఇది వాటి 5 at 5 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి టీవీ 9.